ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు, ఆ సంఘానికే ఒకటే కాదు. చాలామంది అంటారు, అయ్యా ఆ సంఘానికే రాసినాడు. కాదు నాయన, మరి ఇప్పుడు ఆ సంఘం ఈరోజు లేదు. ఎవరి సంఘం వాళ్ళకైంది. అందరికీ ఈ మాట ఏమంటే అప్పట్లో ఒక పేరు ఉండాలి అంతే. ఇది ఆ సంఘానికే వాళ్ళకే కాదు. వాక్యం కొంతమందిలో నేను చెప్తుంటే ఈ వాక్యం మాకు కాదు వాళ్ళకే అని వీళ్ళు నవ్వుతుంటారు. లోపల నిలబడిన నాతో సహా నాకే వాక్యం. నేను మొదటగా నాకే అనుకుంటా. ఆ వాక్యంలో నాకినక తగిలితే నేను ప్రార్థనలో నా మనసును చంపుకొని ఎంత తప్పు చేసిన ప్రభువా నన్ను నేను సరిదిద్దుకుంటా. ఆ వాక్యం నాతో మాట్లాడుతుంటే నేను ఎప్పుడు గర్వపడనబ్బా నాకు కాదులే అని సిగ్గయ్యి ఆ మాట చదువుకుంటున్నప్పుడు సిగ్గయ్యి లోపల ఎందుకు నేను ఈ వాక్యం నాకు తగులుతుంది అని నాకు సిగ్గవుతుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది వాక్యం చెప్తుంటే ఈ వాక్యం మనకు కాదు కదా, వాళ్ళకులే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నా, అందరం కూడా నిదానంగా విందాం దేవుని బిడ్డలారా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఈ 10వ మాసములో దేవుడు మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ఈ 9 మాసాలు ఈ 2024లో ఈ మీ అవసరతలు ఏవేవి ఆగిపోయినాయో మీ అవసరతలన్నీ దేవుడి 10వ మాసములో తీర్చునుగాక. అది ఏ అవసరమైనా కానీ. ఉదయం చాలా వరకు ఫస్ట్ వాగ్దానం కదా అని ఒకటి తీసిన, కానీ అంతగా అనిపించలేదు. సగం వాక్యం రాసుకున్నాక మనసాక్షి ఒప్పలేదు, ఎందుకు ఆత్మ ప్రేరేపణ లేదు. మరలా అడిగినప్పుడు దేవుడు అంటాడు, నాయనా చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు అనేక అవసరతలతో వస్తారు. ఇక్కడికి అనేకమైన అవసరాల కోసం వస్తారు. నా దగ్గరికి వస్తున్నారు అంటే ఒకప్పుడు వీళ్ళల్లా లోకములో లోకానుసారమైన భక్తి చేశారు. ఆ భక్తిలో విజయము దొరకక, ఆ చేసే భక్తిలో వీళ్ళకు నెమ్మది లేక, ఆ చేస్తున్న భక్తిలో వీళ్ళకు సమాధానము లేక అక్కడ కృంగిపోయారు, అక్కడ నలిగిపోయారు, అక్కడ వేదనతో నింపబడి నా దగ్గరికి ఆ వేదనంతా పోగొట్టుకోవడానికి వస్తున్నారు. హల్లెలూయా. నిజమే కదా దేవుని బిడ్డలారా. చాలామంది దేవుని సన్నిధానాన్ని ఎందుకు వస్తారంటే బాధలు పడలేక, అవమానాలు భరించలేక, ఎవరికి చెప్పుకున్న ఆ అవసరతలు తీరక కృంగిపోయి సరే కాసేపు ఒక దేవుని సన్నిధానంలో 1 గంట అయినా వెళ్దాం, దేవుడు ఏమైనా నా పక్షాన ఉండాడేమో, దేవుడు నా కన్నీళ్ళు తుడుస్తాడేమో, దేవుడు నాతో మాట్లాడతాడేమో, దేవుని వాక్యం నన్ను ఆదరిస్తాదేమో. నిజం దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ హృదయము కలిగి మనం ఇక్కడికి రావాలి. ఏదేదో మైండ్లో పెట్టుకొని, ఏదేదో మనసులో పెట్టుకొని, లోకములుండే చెత్తంతా కూరగాయలు గంప లెక్క పెట్టుకొని వచ్చినామనుకో, నీవు ప్రభువు కోసము రాలే. ఎవరి కోసమో నువ్వు వచ్చావు, నీ కడుపు నిండింది, ఏదో టైంపాస్కి వస్తున్నావు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, అడవిలో ఒక పులికి 1 వారం 10 రోజులు అది ఆహారం దొరకకపోతే అప్పుడు అది భూమిని గోకుతంటాదంట. ఆహారం దొరకనప్పుడు ఈ సింహం ఈ గోర్లతో భూమిని, చెట్లను, ఆకులను గీకుతంటుంది. ఎందుకు? ఆకలి తట్టుకలేక, ఏమి దొరకలేదని తన చుట్టూ తానే ఆ గోక్కుంట తిరుగుతాదంట దేవుని బిడ్డలారా. అయితే దాని కంట ఒక జంతువు పడినప్పుడు అదంట అంత ఆకలితో ఉన్నది, అది వేటాడుతుందంట దేవుని బిడ్డలారా. ఎలా అంటే అది ఎంతదైనా, ఎంత బలముదైనా, ఎంత పరిగెత్తేదైనా, దానికి ఎంత చిక్కందానైనా దాని కంటపడితే వదలదంట. అంటే
అది ఒక ఆకలి కొని. అలాగే దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని సన్నిధికి ఆకలి కొని రావాలి. ఆకలితో వచ్చినామనుకో నిద్ర రాదు. మనలో కడుపు నిండా తినొస్తారు, బాగా కూర్చొని కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్ర రాదని చెప్పను, వచ్చినప్పుడు ఎమ్మటే నువ్వు అందుకే వాక్యం మీద మనసు పెడితే, నువ్వు పాటలు పాడితే, స్తుతిస్తే, చప్పట్లు కొడితే, నువ్వు ఆలకిస్తే నిద్ర రాదు. మౌనంగా ఉండామనుకో, మౌనంగా చచ్చిన పిల్లలు ఎక్కువ ఉన్నామనుకో నిద్ర వస్తుంది. అందుకే ఈయన ఏమంటున్నాడు చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. యేసు ప్రభు ఒకసారి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమని ఉపమానం చెప్తున్నాడు అంటే, ఒక వ్యక్తికి సర్వమంతా సంపాదించుకున్నాడు, దిగులు లేదు, చింత లేదు, సుఖంగా బ్రతుకుతున్నాడు. ఇంకొకడు చింతపడి వేదన పడుతూ బాధపడుతూ ఉన్నాడు. ఏంటి ప్రభువా నా బ్రతుకని చింతిస్తున్నాడు. ఆ సందర్భంలో యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. చూడండి ఆ మాటను. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం నిదానంగా 22వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతిని విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గుడిసెలు లేవు, కొట్లు లేవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. లోకములో మనుషులు చింత చేస్తూ ఉన్నారు. లోకములో అనేక మంది మనుషులు వేదన పడుతున్నారు, చింత చేస్తూ ఉన్నారు. ఏమని? ఏమి తిందాం, ఏమి సంపాదించుకుందాం, ఏమి కూడా పెట్టుకుందాం, ఏమి చేయాలన్నా మాకేమి దొరకడము లేదే, ఏమి చేయాలన్నా ఎంత కూడా పెట్టినా ఏమి మిగలడము లేదే అని మనుషులు వాళ్ళలో వాళ్ళు వేదన పడుతూ ఉంటే, ఈ మాట స్వయాన యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఒక్కసారి ఆకాశములో ఎగురుతున్న పక్షులను చూడండి, ఆకాశములో ఎగిరే పక్షులను, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జంతువులను మీరు చూడండి. అవి విత్తవు, కొయ్యవు, వడకవు, నాటవు, విత్తవు, వాటిని పోషిస్తున్నా మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. పక్షుల కంటే, జంతువుల కంటే నా బిడ్డలైన మీరు, నా రక్తంతో కడగబడిన మీరు, వాటికంటే మీరు మంచివారు కాదా? ఎందుకు మీకు చింత? ఎందుకు మీకు వేదన? ఎందుకు మీకు బాధ? ఎందుకు మీలో మీరు కృంగి నలిగిపోతు? కొంతమంది చిన్న దానిలకి కృంగుతున్నారు, నలుగుతున్నారు, ఏడుస్తున్నారు, సంవత్సరాల నుండి వేదన చెందుతున్నారు దేవుని బిడ్డలారా. అయితే కింద మాటలు ఏమంటున్నాడు? నువ్వు ఏడ్చడం వలన, నువ్వు దుఃఖించడం వలన, మరియు మీలో ఎవ్వడు చింత చేయటం వలన నీ ఎత్తును నువ్వు 5 అడుగులుంటే నువ్వు 6 అడుగులు అవుతావా? 5 అడుగులుంటే 4 అడుగులు కాగలవా? ఒక మూరెడు ఎత్తు చేసుకుంటావా? ఒక మూరెడు తక్కువ చేసుకుంటావా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజం దేవుని బిడ్డలారా, నేనైతే బహుధైర్యము ఉంటా. నేను ఏది ఆలోచన చేసినా ప్రభువా నా చిత్తం జరగదు నాయనా, నీ చిత్తమే. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నాం ప్రభువా. మేము లోకంలో ఉన్న అనేక మందిని విడిచిపెట్టి, లోకంలో ఉన్నటువంటి అనేక వాటిని విడిచిపెట్టి నిన్ను నమ్ముకున్నాం ప్రభువా. నా జీవితంలో ఈరోజు ఏది జరగాలన్నా అది నీ చిత్తమై ఉండాలి. హల్లెలూయా. కొంతమంది చిన్న దానికి చింతిస్తారు, చిన్న దానికి ఏడుస్తారు,
చిన్న చిన్న దానికే కృంగిపోతాను. దేవుని ఇలాగైతే దేవుని దగ్గర నీకు ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? ఇలాగైతే నువ్వు దేవుని దగ్గర ఎలా కృప పొందుకుంటావు? చాలా, ఎందుకంటే దేవుని మాటలు ఇవి. ఇది నాకాడ రెడ్ బైబుల్, ఈ దీంట్లో ఈ సువార్తలలో రెడ్డుతో లిఖించబడిన ఇవన్నీ మాటలు యేసు ప్రభు స్వయాన మాట్లాడిన మాటలు. చింత లేదు అని మనం అనుకోకూడదు. చింత ఉంది. అయితే చింతిస్తున్న నీవు నీ భారం ఏం చేయాలంటే యెహోవా మీద మోపాలి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని నమ్ముకోవాలి. నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో మనం వస్తాము, కానీ ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడడం నువ్వు ఎప్పుడైతే చేస్తావో, పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనాన్ని చూస్తాం. చిన్నగా నాయన, పౌలు మనకు ఒక గుణపాఠం నేర్పుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమని? నా అవసరతల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను బలపరచవలయును. హల్లెలూయా. మీరును కష్టపడి కృంగిపోయిన వారిని బలపరచండి. మీరును కష్టపడమంటుంది. అపోస్తుడైన పౌలు కూడా స్వార్థ పనిలో కష్టపడ్డాడు. అపోస్తుడైన పౌలు దేవుని సేవ నిమిత్తము రాత్రి పగలు ప్రయాసపడ్డాడు. మనము ప్రయాసపడకుండా మనము కూర్చున్న చోటునే ఆకాశ పక్షులు కూడా ఎక్కడికి పోతాయి? అవి తెల్లవారుతుండగానే ఎగురుకుంటూ వెళ్తాయి. సముద్రం దగ్గరికి వెళ్తాయి. మొదటగా ఏమైనా ఆడ చచ్చిపోయినవి ఏమైనా దొరుకుతాయా? అక్కడ దొరకాల. నెక్స్ట్ ఎక్కడికి వస్తాయి? ఊర్లోకి వస్తాయి. అవి ఎందుకంటే ఊరు బయట ఉంటాయి కాబట్టి. ఊర్లో ఆకాశ పక్షులు ఉండవు. ఎక్కడో అవి ఊరు బయట చెట్లలో నివాసం పెట్టుకొని ఉంటాయి. దేవుని బిడ్డలారా, అవేం చేస్తాయంటే వారుతుండగానే ఎక్కడికి వెళ్తాయంటే ఊర్లోకి రావు. ఎందుకంటే ఊర్లో జనసంచారం ఉంటుంది. ఏదైనా అపాయం జరగవచ్చని మొట్టమొదట ఎక్కడికి వెళ్తాయంటే అవి సముద్రపు ఒడ్డుకి వెళ్తాయంట, నీటి ఒడ్డుకి వెళ్తాయి. ఎందుకు? అక్కడేమైనా చచ్చినవి ఉన్నాయా? ఆ తదుపరి ప్రజల మధ్యలోనికి వస్తాయి. నన్ను పోషిస్తాడు కదా నీ దేవుడు, అది కూర్చోలేదు. ఆకాశ పక్షులు కూర్చోవు. అవి పొద్దున లేచినాయించి అవి ఆకాశంలో సంచారం తిరుగుతూ ఉంటాయి. ఆకాశం నుండి కళ్ళు పెట్టి కింద ఎక్కడ ఏం పడింది అని. పౌలు దాన్ని అంటున్నాడు, ఇదిగో మీ అవసరము తీరేటట్లు నేను కష్టపడలేదా? కష్టపడడంలో తప్పు లేదు. మనము కష్టపడడంలో ఎప్పుడు తప్పు లేదు. అలనాడు అపోస్తుల పరిచర్య ఎలా ఉండేదంటే, ఒక సంఘములో ఎవరికైనా ఏదైనా ఒక వ్యాధి, బాధ, రోగం వస్తే, కష్టం వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఒక పోగు చేసి ఆ కష్టములో ఉన్న వారిని పరామర్శించి ఆ కష్టములో ఉన్న వారికి సహాయం చేసే అలవాటు అలనాడే పౌలు, పేతురు వీళ్ళు సంఘాలలో అలవాటు చేశారు. దేవుని బిడ్డలారా, నేను మొన్న ఎక్కడికో వెళ్తున్నా, ఆ గుంటకల్ నుండి నేను మొన్న పత్తికొండ వెళ్తున్న బస్సులో మొన్న జస్ట్ అది 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్లలో పోయే లోపల 3 చోట్ల అన్నదాన సత్రాలు కనపడినాయి. నాకు సిగ్గు అనిపించింది. 3 చోట్ల అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, నిత్యము 24 గంటలు, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉచిత భోజనము మీకు పెట్టబడును. ఎవర్రయ్యా అంటే, వాళ్ళు ఒక్కరు కూడా మన సిలువ పెట్టిన క్రైస్తవ సంఘము లేదండి. అన్యజనులు 30 కిలోమీటర్ల లోపల 3 చోట్ల అన్నదాన సత్రాలు ఉన్నాయి. నాకైతే నిజంగా సిగ్గు అనిపించింది. అంటే నిజంగా మేము ఎవరికైనా పెట్టగలుగుతున్నామా?
మేము ఎవరికైనా ఒక సర్వే చేయగలుగుతున్నామా? మేము ఎవరికైనా నిజంగా లేని వారికి మా బైబిల్లోనేమేముందంటే, మీ బైబిల్లో ఉందో లేదో, మీరు అనాథలను విధవరాళ్ళను ఆదరించండి, దిక్కులేని వారిని మీరు అన్ని విధాలుగా. మనం ఏం చేస్తున్నాం? దిక్కులేని వారిని అనాథలను మోసపరుస్తున్నాం. నిజం మనం చెప్తున్నాం, కానీ దేవుని బిడ్డలారా, అన్ని జనులలో ఒక రక్షణ ఒకటి లేదు. వారిలో గనక రక్షణ ఉంటే వారి ఎదుట మనం ఎందుకు పనికిరాము? నిజంగా నాకైతే నిజంగా మేము చూస్తే, అయ్యా మా చర్చి 10 కోట్లు ఉంది, మాకు 3,000 మంది 5,000 మంది 10,000 మంది వస్తామని చెప్తున్నాం, కానీ అరే మనం ఎవరికైనా పేదలకు సహాయం చేయగలుగుతున్నామా? అలనాడు అపోస్తులలో వారు ఎవరైనా సంఘముల వారికి కష్టము నష్టము బాధ కలిగినప్పుడంట 4 కూడుకొని వారి అవసరత తీర్చి, అంతో ఇంతో మన వాళ్ళు చేస్తున్నారు. నిజంగా నేను చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే సంఘములో ఎవరికైనా ఏదన్నా వచ్చినప్పుడు, బాధలు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతవరకు కొంతమంది సహాయపడుతున్నారు. నిజము. ఇట్టి కృప దేవుడు మీకు ఇంకా రెట్టింపుగా ఇచ్చునుగాక. ఎందుకంటే మనకు ఒక పేరు ఉంది. ఆ పెద్ద చర్చి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎవరైనా తిండికి లేకనో ఛార్జీలకు లేకనో వాళ్ళు ఏ బాధలు అన్నా ఒకటే అడ్రస్ ఇస్తారంట, గాంధీనగర్లో ఉన్న క్రీస్తు ప్రేమ పరిచర్య దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. అక్కడికి వెళ్తాయా, నీకు వాళ్ళు సమృద్ధిగా భోజనం పెట్టి నీకు కావాల్సిన ఛార్జీలు ఇస్తారు, నీకు ఏ అవసరతను వాళ్ళు తీరుస్తారు. నిజంగా మా పిల్లలు అంటారు కొంతమంది, అన్న వీళ్ళంతా డూప్ అన్నా. కానీ నిజంగా డూపు గున్నెళ్ళు ఉన్నారు, ఒరిజినల్ గున్నెళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మన కాటికి వాళ్ళని పంపిస్తున్నాడంటే వాళ్ళ అవసరత, అంటే మన దగ్గరికి వచ్చే వ్యక్తి ఏమని వస్తాడు, ఈయన దగ్గరికి వస్తే నా అవసరత తీరుస్తాడు. బిడ్డలారా, అవసరత తీర్చండి, మంచిదే. ఎదుటి వాళ్లకు సహాయపడే గుణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకైతే ఏది తక్కువ చేయడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజంగా ఆ అన్యుల వాళ్ళ ఆ అన్నదాన సత్రాలను చూసి నాకు అనిపించింది, ప్రభువా వీళ్ళు ప్రతిదినం ఎంతోమంది ఆహారం లేని ఆహారం పంచుతున్నాం. మేము ఏదన్నా ఉంటే మా సంఘం వరకే ఆడబెట్టుకుంటున్నాం, కానీ ప్రభు మేము ఎవరికి పెట్టలేకపోతున్నామే. మన వాళ్ళు అంటారు మేమేమో సత్రాలు పెట్టుకనీకే అంటారు కొంతమంది. కాదు, నువ్వు చేయొద్దు, అనేకులకు చేసేవారికి మనం సహాయపడాలి. చూస్తాం ఎక్కడన్నా కానీ ఒక క్రైస్తవ ఒక సంఘము నిత్యము అన్నదానం ఇక్కడ పెడుతున్నారు, ఈ మందిరంలో అన్నికి లేనే లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు అట్టాటి కృప మనకు అనుగ్రహించును గాక. అట్టాటి కృప దేవుడు మనకిచ్చును గాక. చేయాలి నిజంగా. ఎందుకంటే ఆ రస్తా డబ్బులు ఉంటాయి. ఒక్కోసారి మొన్న మేము ఒక చోటుకి వెళ్ళాం, డబ్బులు ఉన్నాయి, అన్నం లేదు. అట్లా ఎన్నోసార్లు నేను రాత్రి పగలు లైన్లో పోయినప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బేమో ఉంది, అన్నం దొరకదు. డబ్బులు ఉండే కానీ అన్నం లేదు. కానీ అలా ఆయా ప్రాంతాల్లో కనుక అలా పెట్టడం వల్ల ఏమైపోతుందంటే అది దేవుని యొక్క చిత్తం, దేవునికి ఇష్టమైంది ఇలాంటి పరిచర్య. అందుకే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు, మళ్ళీ చదువు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినాయని. మీకే పౌలు కూడా కష్టపడ్డాడు. అవసరతను బట్టి మనము కష్టపడాలి. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో నీ అవసరం కొంచెము కష్టపడు, దేవుడు నేను రెట్టింపుగా ఆశీర్వదించి దీవించుతాడు. హల్లెలూయా. ఈ 10వ మాసంలో నేను చెప్పే మాట ఒకటే, ఎవరు దేనికి అవసరమై ఉన్నారు, మనకి ఏది అవసరమైంది రోజు. మన అవసరం ఏమిటంటే నీ చింత యావత్తు పోవాలంటే నీ ఆలోచన అన్ని పక్కన పెట్టంట, నీవు దేవుని మీద. అందుకే అంటాడు కదా, దేవుడనైన నేను మీరు చేపనడిగితే నేను పామునిస్తానా, మీరు గుడ్డును అడిగితే నేను తేలునిస్తానా, నేనంత కఠినాత్మున్నా? యేసుప్రభు అంటాడు, మీరు చేపను అడిగినారనుకో, మీరు చేపను అడిగితే నేనేమన్నా పాముని తీసుకొచ్చిస్తాను అంటే నేను అంత కఠోరమైన వ్యక్తినా?
మీరు ఒక గుడ్డు అడిగినారనుకుని తేలుని చేసిస్తానా? చదవండి ఆ మాట కూడా అక్కడే ఉండు. ఎన్నో అధ్యాయమా? 12వ అధ్యాయం లూకా రాసినలో అక్కడే ఉంది చూడు. 11వ అధ్యాయం 5 నుంచి 3 వరకు లూకా రాసిన సువార్త. ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా దగ్గర ఏమీ లేదు అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో నేను చెప్పుచున్నాను. అటువలనే మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీతో చెప్పుచున్నాను, మీలో తండ్రి అయిన తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే గుడ్డుకు బదులు తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ప్రతి అవసరము తీర్చునుగాక. మీలో ఈ లోకస్తుడే తన స్నేహితుడిని పదే పదే అడిగితే అర్ధరాత్రి లేచి తన స్నేహితునికి సహాయము చేయంగా లేనిది పరలోకపు తండ్రినైన నేను మీరు అడిగితే నేను మీ అవసరము తీర్చనా? హల్లెలూయా. చేపనడిగితే పామునివాడు. అందుకే దేవుని బిడ్డలారా, అడిగేటప్పుడు నీలో క్లారిటీ ఉండాలా. దేవుణ్ణి అడిగేటప్పుడు నీవు ఒక క్లారిటీగా అడగాలి. ప్రభువా, నాకు ఇది కావాలి నాయన. ఆయన ఇవ్వను అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. నువ్వు కష్టపడకుండా ఇవ్వంటే ఇవ్వడు. నువ్వు కష్టపడకుండా, నువ్వు విత్తకుండా, నువ్వు నాటకుండా, త్రవ్వకుండా దేవుడు నీకు ఏది నీ అవసరత తీర్చాడు. మనం సోమరులమై మనం ఉన్న చోటనే నిలబడి ప్రభువా నాకు అన్ని ఇవ్వంటే దేవుడు ఎప్పుడు ఇవ్వడు. దేవుని బిడ్డలారా, ఈ 10వ మాసములో దేవుడు నీతో చెప్తున్నాడు, మీ అవసరతలు, మీ అక్కర్లు నేను తీర్చబోతున్నా. ఆమేన్. విశ్వాసం చేత అడుగు. ప్రభుని ఈ మాసములో, ఈ 9 మాసాలలో నువ్వు ఎక్కడైతే బలహీనురాలివైపోయి కృంగిపోయావో వాక్యము నిన్ను బలపరుస్తుంది ఈరోజు. ఎందుకంటే ఆ స్నేహితుడే ఆ లేచి రొట్టెలు ఇస్తే నేనెందుకు ఇయ్యను మీకు? చెప్పని అడిగితే నేనేమన్నా పామియడానికి నేనేమంత కసాయివాడినా? ఆలోచించి. నిజమే, మన దేవుడు కసాయివాడు కాదండి. నమ్మిన వాళ్ళ గొంతు కోసేవాడు కాదు మన దేవుడు. ఈ లోకస్తులైతే, బంధువులైతే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులైతే నమ్మించి గొంతు కోస్తారు. కానీ దేవుడు ఎవరి గొంతు ఎప్పుడు కోయడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ చేయి విడవాడు. ఈ లోకంలో చాలామంది చెప్తుంటారన్నా, నేను వాళ్ళని నమ్ముకున్నాను. మొన్న ఒక తల్లి ఫోన్ చేసింది. ఎక్కడ? సింగవరం నుండి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ముసలామెంట, ఒంటరిగా ఉండి ఆమె సొంత అక్కనే 90,000 ఇప్పించుకుందంట, నేను నీకు ఇస్తా అని. సంవత్సరం 2 ఏళ్ళు గడిచినాక డబ్బులు అడిగితే ఆమె అనేదంట, పిల్లలు లేరు, చెల్లెలు లేరు, నీకెందుకే డబ్బులు అనేదంట. ఆ ముసలాం అంటదయ్యా, నేను బతికినంత వరకు నాకు తిన్నీకన్నా కావాలి కదయ్యా. సొంత అక్క, పరాయమే కదా, సొంత మా అక్క
డబ్బులు ఇప్పించుకొని ఆమె అంటుందయ్యా ఆమె కోసం ప్రార్థన. అలా ఒక చిన్న గుడిసింటేనంట వాళ్ళ అన్న కొడుకు వచ్చి చేరినాడంట. అత్త నేను అన్నీ చూసుకుంటానన్నాడంట. వాడు ఇల్లు రాపించుకున్నాక సంతకాలు అన్నీ ఏలుముద్రలు వేయించుకున్నాడంట. ఇంకా ఇల్లు అని పేరుతో వచ్చినాక ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయినాడంట భార్య పిల్లలను పిలుచుకొని. ఎందుకంటే ఇంకా ఇల్లు నా పేరుతో వచ్చేసిందయ్యా. వాడు ఎవరికి అమ్ముతాడయ్యా? ఈ రెండిటి కోసం ప్రార్థన చేయి. అమ్మ నీకు ఎవరు నంబర్ ఇచ్చినారంటే, అయ్యా ఇదిగో ఈ పోస్టర్లలో మీ నంబర్ ఉంటే ప్రార్థన చేసిన నువ్వు మా ఊరికి వచ్చి వాక్యం చెప్పినావు. నిజంగా ఈరోజు మన బంధువులే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు. పరాయి వాళ్ళు ఎవరు మనల్ని మోసం చేయడం లేదు. పరాయి వాళ్ళు ఎవరు ఎప్పుడు మోసం చేయరు. ఎవరంటే నీ బంధువులు, నీ స్నేహితులే నిన్ను మోసం చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా ఎవరయ్యా పట్టించిందంటే ఎవరో దుండగులు పట్టించలేదు. యేసు ప్రభును ఎవరయ్యా పట్టించింది, యేసు ప్రభును గుర్తుపట్టించింది ఎవరయ్యా అంటే ఎవరో పరాయి వాళ్ళు వచ్చాయి నన్ను పట్టియలేదు. తన దగ్గర ఉన్న తన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా లోక డబ్బు వైపు చూసి, లోకం వైపు చూసి తన దేవుడనైనటువంటి యేసు ప్రభునే డబ్బు కోసం యేసు ప్రభుని వాళ్ళకు పట్టిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే. మనకు అవమానాలు వస్తాయి, మన వాళ్ళే మనల్ని కృంగదీస్తారు, మన వాళ్ళే మనల్ని బలహీనపరుస్తారు, మన వాళ్ళే మనల్ని అవమానాలలోకి నెట్టుతారు. అయితే అట్టి సందర్భాలలో నువ్వు అన్నావలే ధైర్యముగా దేవుణ్ణి వేడుకుందవుగాక. మనము అన్నాను చూస్తాం. అన్నాకు పిల్లలు లేరని తోటి వారే కృంగదీశారు. అన్నాకు పిల్లలు లేరని ఇంటి వాళ్ళే బాధించారు. అన్నాకు పిల్లలు లేరని ప్రతి వాళ్ళు వేదన చేశారు. అయితే అన్న బలహీనురాళ్ళు కాలేదు. నిజమే, ఒకసారి మన ఇంటి వారు మనల్ని కృంగదీసినప్పుడు చాలా కృంగిపోతాం, చాలా బాధపడతాం. ఎందుకు? మా వాళ్ళేనా ఇలా మాట్లాడేది, మా వాళ్ళేనా ఇలా చేసేది. మంది మాట్లాడితే ఏముండదు, కానీ మన వాళ్ళే. ఇప్పుడు మన సంఘమే మనల్ని మాట్లాడింది అనుకో, మనకెంత బాధ. మన ఇంటిలో మనల్ని మాట్లాడితే ఎంత బాధ ఆలోచన చేయండి. కానీ అయినా వాటిని సహించడమే నీకున్న కృప. హల్లెలూయా. చూడండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. నేను చెప్పిందే చదవండి, నేను కొన్ని రాసుకుంటా, మీరు చదవాకండి నాయన. 24వ వచనాన్ని చూద్దాం. నాకెవరిది అర్థం కాలే. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఏలితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. హల్లెలూయా. ఒకప్పుడు ఆమె వేదనతో వచ్చింది, ఒకప్పుడు ఆమె చింతతో వచ్చింది, ఒకప్పుడు అవమానముతో వచ్చింది, ఒకప్పుడు కృంగిపోయి వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటో సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. ఆ వచ్చిపోయిన సంవత్సరం తర్వాత ఆమె మరలా ఆ సమూయేలును ఎత్తుకొని ఆ దేవుని మందిరంలోనికి వచ్చి ఏలి గుర్తుపట్టకపోతే ఆయనకు చెప్తుంది, అయ్యా ఇదిగో నేనే, ఒకప్పుడు అవమానముతో వచ్చిన దానని నేను, ఒకప్పుడు అవసరముతో వచ్చిన దానని నేను, నా అవసరతను దేవుడు తీర్చాడు. ఆమేన్. ఆమె సాక్ష్యం ఇస్తుందండి. మరి నువ్వు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? సాక్ష్యం ఇవ్వాలంటే మొన్న నిజంగా మన సహోదరులు ఒక తల్లి లేచినప్పుడు నేను సంతోషపడ్డా. నిజమే కదా, ఇక్కడ పరిచర్య జరుగుతున్నప్పుడు ఎన్ని మేలు అందుకున్న కొంతమందిలో సాక్ష్యము లేదు.
నీ సాక్ష్యం ఇంకొకరికి చెప్తేనే కదా నువ్వు ఎవరైనా అయ్యా పలానా చోట మా సేవకుడు ఉన్నాడు, స్వస్థత ఉంది, వాక్యం ఉంది, లేకపోతే మా సంఘంలో బాగుపడిన వారు ఉన్నారు, రండి అని చెప్తే ఒకరు వస్తారు. నువ్వు ఒక్కరికి చెప్పలేకపోతున్నావు సువార్త, ఒక్కరికి నీ సాక్ష్యాన్ని వినిపించలేకపోతున్నావు, ఒక్కరిని నువ్వు సంఘానికన్నా రా అని నువ్వు నడపలేకపోతున్నావు. దేవుని బిడ్డ, నీలో సాక్ష్యము లేదు. దేవుడు నీకు మేలే చేయడం లేదు. ఇంకా దాన్ని బట్టి చూస్తే ఏ మేలు నీకు చేయడం లేదేమో దేవుడు. ఏ కృతజ్ఞత కూడిక లేదు నీ ఇంటి దగ్గర. దేవుడు ఎన్ని మేలు చేసినా కృతజ్ఞత భావము నీ ఇంట్లో లేదు. దేవుణ్ణి అలనాడు ఆమె ఆ చిన్న బాలుని సమయంలో తీసుకొని కోడెను పిండిని తీసుకొని ద్రాక్ష తిత్తిని పట్టుకొని రసాన్ని పట్టుకొని వచ్చి ఆమె అంటుంది, చదువు మా మాట మళ్ళీ చదువు కిందకి, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతో నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. యెహోవాతో ఆమె అడిగిందంటయ్యా, నాకు పిల్లలు లేని అవసరత తీర్చు నాయన. ఆయన మందిరములోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మందిరములో నిలబడి నువ్వు మొర పెడితే, ఆయన సన్నిధానంలో నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడుచుకుంటే నీ ప్రతి అవసరత ఈ 10వ మాసములో దేవుడు తీర్చునుగాక. ఈ 10వ మాసంలోనే నువ్వు ఒక గొప్ప కార్యాన్ని చూచుదువుగాక. ఒక విశ్వాసము చేత. అన్నాకెవరు చెప్పలేదు, అన్న విశ్వాసం చేత ఆ దేవుని సన్నిధానానికి వచ్చింది. దేవుని బిడ్డలు, అందుకే మనం వచ్చేటప్పుడు దేవుని సన్నిధానానికి మంచి మనసుతో నిండు విశ్వాసంతో రావాలి. ఇప్పుడు మనం ఏటికి వెళ్తాం, ఒక బిందె తీసుకొని పోతాం, ఏట్లో అయ్యా కొన్ని నీళ్ళే సగం చాలంటామా? 10 సార్లు ఎవరు తిరుగుతారయ్యా? బిందె నిండా తీసుకుపోదాం. అవసరత. మనం సంఘానికి ఎట్టొస్తాం, సగం వస్తే సార్లే ఆశీర్వాదం, సగం వాక్యం అంటే సార్లే ఆశీర్వాదం. వర్షిపొద్దు, వర్షిపు ఆశీర్వాదం వద్దాం, పాటల ఆశీర్వాదం వద్దు మాకు, ముగింపు ఆశీర్వాదం ఉంటే చాలయ్యా. ఈ అన్నంలో గిన్నెలో అన్నం ఆకలైతప్పుడు అన్నం పెట్టుకుంటాం, ఇంతే తింటామా? లేదే, గిన్నె నిండేసుకొని తింటాం. ఎందుకు? కడుపు నిండాలి. అలాగే ఆదివారం కూడా దేవుని సన్నిధికి పాటలు మొదలుకొని ఆమెనంత వరకు నువ్వు సమృద్ధైన భోజనానికి సిద్ధపాటు కలగాలి. సాల్లయ్యా, వాక్యానికి వస్తే సాల్లయ్యా, ఏం నువ్వు పాట పాడలేవా? నీకు ఇయ్యడా దేవుడు గొంతు? యాడ ఏమో మన సంఘంలో అందరికి ఇస్తున్నాం పాటలు. ఆదివారం అయిపోతే శనివారం ఇస్తున్నాం, శనివారం అయిపోతే ఆదివారం ఇస్తున్నాం, ఆదివారం అయితే శుక్రవారం ఇస్తున్నాం. ఇక్కడ ఏం తారతమ్యాలు భేదాలు ఏం లేవు. ఇక్కడ అందరూ సమానమే. హల్లెలూయా. ఇక్కడ ఎవ్వరు ఎక్కువ లేదు, ఎవ్వరు తక్కువ లేదు దేవుని బిడ్డ. ఎందుకంటే మనం ఇచ్చినంత అదేదో ఆ ప్రైవసీ ఎవ్వరివ్వరంట. సంఘములో ఒక దైవ సేవకునిగా మీరు బాధపడకూడదని మేమైనా బాధపడుతున్నాం. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడానికి మేము ముందుకున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఏదో కృంగదీయాలి, మీరే మమ్మల్ని కృంగదీస్తున్నారు. మీరే రకరకాలుగా మమ్మల్ని ఎన్నో విధాలుగా మీరే కృంగదీస్తున్నారు. జాగ్రత్త, కృంగదీయొద్దండి. దేవుని సన్నిధానానికి వచ్చిన నువ్వు సంతోషంగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, దేవుడు సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను చూసినప్పుడు ఏందిరా ఈ పాడుబడిన చెట్టు నరికేయని అనకూడదు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, కాయలు కాయడంలో ఈ చెట్టు నరికేయని దేవుని నోట ఆ శాపమైన మాట మన మీదికి రాకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము కాపులు కాసి కాయలు కాసి పుష్పించుదుముగాక. వస్తున్న మనం కాయలు కాయాలి, పండాలి, పుష్పించాలి, దేవుడికి మహిమకరమైనటువంటి జీవితం ఉండాలి. ఊరికి వస్తున్నామయ్యా, కనీసము ఆ కాయ కాయడానికి పిందె గుడికేయరు కొంతమంది. దేవుని సన్నిధిలో వస్తున్న కొంతమందిలో పిందె గుడక మొలసడం లేదు. కారణం ఏమిటయ్యా అంటే మీకు ఆ ఆశీర్వాదాలు వద్దంటున్నా.
ఒకసారి సొలొమోను ఒక మాట అంటాడు చూడండి. సొలొమోను మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 51వ వచనం. వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన ఈ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను ఇశ్రాయేలీయులకు నీ జనులు చేయు విన్నపముల మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములనందు నిన్ను వేడుకుందరో ఆ విషయముల మందు వారి అవసరములను నీవు ఆలకింపుము. హల్లెలూయా. సొలొమోను మందిరము కట్టిన తర్వాత సొలొమోను మందిరములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడయ్యా, వీరు ఐగుప్తు కొలిమిలో 400 సంవత్సరాలు బానిసలుగా నలిగిపోయారయ్యా. ఆ పై వచనాలలో అనేక చోట్ల వీళ్ళు అయ్యా నీకు విరోధులైన వారు, అయ్యా వీళ్ళు మారు మనపు చెందని అని అనేక మార్లు ఉన్నాయి. అయితే చివరికి సొలొమోను వేడుకుంటుంది ఏమిరంటే, అయ్యా ఇదిగో వీరు ఇనుప కొలిమిలో కాలి వచ్చారు ప్రభువా, ఇంక వీళ్ళను కాల్చొద్దు. వీరు అనేక బాధలు అనేక హింసలు పడొచ్చారు ప్రభువా, ఇంకా వీరిని హింస పెట్టొద్దు. ఇప్పుడు మేము కూడా కదే కదా కోరుకుండేది. మేము కూడా అయ్యా వీళ్ళు ఎన్నో బాధలు పడి వస్తున్నారు నాయన, ఎన్నో అవమానాలు దిగమింగుకొని వస్తుందయ్యా, ఎన్నో ఇంట్లో భర్తతో పిల్లలతో తల్లిదండ్రులతో చుట్టుపక్కల వాళ్ళతో అవమానాలతో వస్తుంది ఈ తల్లి. ఒక్కసారి ఈమె మొర్రను నీవు ఆలకించుము. హల్లెలూయా. ఈమె ప్రార్థన నువ్వు ఆలకించయ్యా, ఈమె అవసరం ఏదో తీర్చయ్యా. సొలొమోను కొడుక దేవుని సన్నిధిలో అడుగుతున్నాడయ్యా, ఇంకా వీళ్ళని శిక్షించొద్దు నాయన, వీళ్ళు ఇప్పటికే కొలిమిలో కాలిపోయి వచ్చారు. నిజమేనండి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరయ్యా మేము సంతోషంతో వచ్చినామన్న వాళ్ళు లేరు ఈరోజు. ప్రతి ఒక్కరు ఏదో ఒక దిగులు, ఏదో ఒక వేదన, ఏదో ఒక కృంగుదల, ఏదో ఒక ఇనుప కొలిమిలో కాల్చిన అనుభవంలోనే మీరున్నారు ఈరోజు. అయితే సొలొమోను అంటాడు, మీ ఇనుప కొలిమి అనుభవాలు మాయమైపోవును గాక. మీ కాల్చబడినటువంటి ఆ ఇనుప కొలిమిలో ఉన్నటువంటి ఆ కొర్రిలో నుండి మీరు బయటికి వచ్చుదురుగాక. మీ ప్రతి అవసరం దేవుని బిడ్డలారా విశ్వసించి మా సభలో సొలొమోనుకు అందుకే దేవుడంట ఆయన మందిరం కట్టిన తర్వాత ఇంకా ఏవో కొదవలు ఉన్నాయంట. ఆ కొదవలకు సీబా దేశపు రాణిని ప్రేరేపించాడు దేవుడు. ఇదిగో నా దాసుడు ఒకతడు జ్ఞానవంతుడు, అతని దగ్గరికి వెళ్ళు. ఈమె అనుకుంది నేనే పెద్ద జ్ఞానవంతురాలను అనుకుంది. కొంతమంది వాళ్ళకు వాళ్ళే జ్ఞానవంతులు, వాళ్ళకు వాళ్ళే జ్ఞానవంతురాళ్ళు. చాలా జాగ్రత్త. వాళ్ళకు వాళ్ళే తెలివిమంతులు అనుకుంటుంటారు. మాకు ఇక్కడ తెలివి కొదవనే లేదయ్యా, మాకు సమృద్ధి అయిన తెలివి ఉంది అని కొంతమంది అనుకుంటారు. దేవుని బిడ్డలు కాదు. సీబా దేశపు రాణి అప్పటికి ఆమె చాలా పెద్ద తెలివిమంతురాలని విర్రవీగుతుంది. ఆ సందర్భంలో ఎవడో పోయి చెప్పాడంట, అమ్మా నువ్వు నీ దేశాన్ని చూసుకొని, నీ మనసులో చూసుకొని, నీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రవేత్తలను చూసుకొని నువ్వు తెలివిమంతురాలు అంటున్నావు. ఒకసారి ఆ ఇశ్రాయేల్ దేశములో, ఆ కానాన్ రాజ్యములో, ఆ దేశంలో ఒక ఆయన ఉన్నాడు. అంటే ఈమె కోపపడిందంట, నాకంటే జ్ఞానవంతురాలు ఎవరు? కొంతమంది ఎదుటోళ్ళకి ఏదన్నా మనం చెప్పినప్పుడు ఎదుటోళ్ళని మెచ్చుకుంటే పక్కనోళ్ళకి గిట్టదండి. మాకు చెప్తావు, మాకు జ్ఞానము లేదా, మాకు తెలివి లేదా అంటారు. షీబా దేశపు రాణి కూడా అదే విధంగా. అయితే ఆమె మెడలు ఉంచి ఆమె జ్ఞానమునంతా సున్న చేసి సొలొమోను దగ్గరికి పంపించాడు దేవుడు. సొలొమోను దగ్గరికి ఒకసారి చూద్దాం. అలాగా నిన్ను చూడడానికి
నిన్ను చూడడానికి అనేకులు రావాలి. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఒకప్పుడు ఎలా ఉంది ఈ అక్క. ఇవి లేనప్పుడు ఎలా అవసరం తీరుస్తాడండి దేవుడు? ఆలోచన చేయండి. నీలో ఆ గుణగణాలు, సొలొమోను దేవునికి అనుకూలమైనటువంటి గుణగణాలతో బ్రతికాడు. అనేకుల మెడలు వంచి సొలొమోను పాదాల దగ్గరికి సీబా దేశపు రాణిచ్చి అనేకమైన కుశల ప్రశ్నలు వేసిందంట, అది ఇది. కానీ ప్రతి ఒక్క జ్ఞానము దేవుడు పరలోకములో నుండి తీర్చినాడు. హల్లెలూయా. పరలోకంలో నుండి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. అందుకే మన జీవితంలో కూడా, అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్న యెడల నన్ను అడగండి అంటున్నాడు. మన జ్ఞానం మోసుకుపోయింది. మనం అజ్ఞాతములో ఉన్నాం ఈరోజు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రతిదీ, అందుకే క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరం అడగండి. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడుగు, తప్పు లేదు. 1కి 10 సార్లు అడుగు, విసికేతట్టు అడుగు, పదే పదే నువ్వు దేవుణ్ణి ఎప్పుడు అడుగుతావో అప్పుడు దేవుడంట ఖచ్చితంగా, అందుకే అంటాడు ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించాలి, ఇశ్రాయేల్ ప్రజల్లో మారు మనసు లేదన్నప్పుడు సొలొమోను అంటున్నాడు. మళ్ళీ చదువు మాట 52వ వచనం, కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను, ఇశ్రాయేలులకు నీ జనులు చేయు విన్నపముల మీదను దృష్టి ఉంచి ఏ విషయములో యందు వారు నిన్ను వేడుకుందురో ఆ విషయముల యందు వారి విన్నపం, ఏ విషయముల యందు వారు నిన్ను వేడుకుంటున్నారో. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విషయంలో దేవుణ్ణి వేడుకుంటున్నావో, ఏ విషయంలో దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చావో. అన్న దేవుని దగ్గరికి వచ్చి ఒక్కటే వేడుకుంది, నాకు కొడుకునిస్తే చాలయ్యా, నేను మరలా నీ దగ్గరికి వస్తా. మన వాళ్ళ స్వస్థత పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, సంఘాన్ని మర్చిపోతారు. కృతజ్ఞత లేని జీవితాలు ఉన్నాయి. సంఘములో అన్నీ పొందుకుంటేదే, సంఘాన్ని విడిచిపెట్టేది ఎక్కడుంది? అన్న కాదు, ఏదైతే దేవుని దగ్గర ఆమె మాట ఇచ్చిందో, ఏదైతే దేవుని దగ్గర మాట ఇచ్చిందో ఆ మాటను తిరిగి ఆమె మరల దేవునికి తీసుకొచ్చింది. దేవా నాకు అది ఇస్తే ఇది చేస్తా, దేవా నాకు అది చేస్తే ఇది చేస్తా అంటావు. కానీ దేవుడు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, విశ్వాసాన్ని మర్చిపోతున్నాం. అందుకు ఆ కృతజ్ఞత లేని వారిని దేవుడు ఏదో ఒక రోజు మరలా లాగే అదే స్థితిలోనికి తెస్తాడు. కృతజ్ఞత లేకపోతే దేవుడు నిన్ను పైకి లేవచ్చని, దేవుడు కింద పడగొట్టడం పెద్ద గొప్ప కాదు. ఇంత పైకి లేవనెత్తిన దేవుడు కింద ఉన్న నిన్నెక్కడో పైకి లేవనెత్తినాడు. నిన్న ఆ పైనుంచి కిందికేయడం ఆయన గొప్ప కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరం కట్టాలంటే మినిమం అన్నా ఎంతమంది పని చేసినా 2 రోజులన్నా పడుతుంది. కానీ కూలగొట్టాలంటే 2 నిమిషాలు చాలు. హల్లెలూయా. పొక్కులైన 2 గోడలు వడగొడితే అయిపోయింది, కుప్ప కూలిపోతుంది. ఇది దేవుడు ఆశీర్వదించడానికి టైం పడుతుంది, కానీ దేవుడు పడగొట్టాలంటే 2 నిమిషాలు. అందుకే ఈ సొలొమోను అంటాడు, ప్రభువా వాళ్ళు ఏమైతే వేడుకుంటారో ఆ వేడుకున్న ప్రతి అవసరము తీర్చు. ఆమేన్. వేడుకుందునే కాపాడునే, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, యేసు చెయ్యి విడువాడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, యేసు చెయ్యి విడువాడు. ఎవరు నన్ను చెయ్యి విడచిన యేసు చెయ్యి విడువడు. అందరూ చప్పట్లు కొడుతూ
తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఈ లోకములో ఎవరైనా నీ అవసరత తీర్చడేమో, కానీ యేసయ్య మాత్రము నిన్ను తల్లి వలె తండ్రి వలె నీ ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన. ఆమేన్. గ్లోరీ జీసస్. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చెయ్యి విడచినా, యేసు చెయ్యి విడువడు. శ్రమలలో ఎవరైనా మన చేయి వదులుతారు దేవుని బిడ్డలారా. ఈ లోకములో ఎవరైనా చేయి వదిలినా నా దేవుడు చేయి వదిలే దేవుడు కాదు. ఆయన చెయ్యి నువ్వు పట్టుకున్నంత వరకు, ఆయన పాదాలు నువ్వు పట్టుకున్నంత వరకు ఆయన నిన్ను వదిలిపెట్టాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడు, వాక్యముచే నడుపుచున్నాడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. అవసరతలు తీర్చుచున్నాడు, ప్రతి అవసరతలు తీర్చుచున్నాడు. ఎవరు నన్ను చెయ్యి విడచినా, యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. యేసు చెయ్యి విడువాడు, చెయ్యి విడువడు. తల్లి నీ చెయ్యి విడువాడు ఆయన, విడువాడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. నిన్ను చెయ్యి విడువాడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. నన్ను చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి, నన్ను నిన్ను నిన్ను చేయి విడువాడు. వాక్యము చే అభిషేకించి నన్ను చేయి. ఆయన చేయి విడువని దేవుడు, దేవుని బిడ్డ.
అన్న అంటుంది, ఆయన నా మొర విన్నాడు, ఆయన నా ప్రార్థన తోసివేయలేదు, ఆయన సన్నిధికి మరలా నన్ను తీసుకొచ్చేటట్లు నన్ను చేశాడు ఆయన. నువ్వు ఒకసారి వస్తే, ఒకసారి ఆయన చేయి పట్టుకుంటే, దేవుని బిడ్డ, మనం ఆయన చేయి పట్టుకున్నంత కాలం ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు ఎప్పుడు చేయి విడిచిపెడతావో ఆయనకు నువ్వు దూరం అవుతున్నావు. నీకు ఆయన ఎప్పుడు దూరం కాలే. నువ్వు చేయి విడిచిపెడితే నువ్వే దూరం అవుతున్నావు, కానీ ఆయన నిన్నెప్పుడు దూరం చేయలేదు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు. దేవుణ్ణి అందుకే అదే 2వ అధ్యాయము 1వ వచనం కూడా బాగుంటుంది చూడండి. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయము జయాన్ని పొందుతున్నా. హల్లెలూయా. విరోధులంటే ఎవరో మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, పక్కింటోళ్ళు కాదు దేవుని బిడ్డ. నువ్వు ఇంతకాలం అపజయాల మధ్యలో ఉన్నావు చూడి, ఇంతకాలము నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నావు చూడి, ఇంతకాలము నువ్వు అనుకున్నవి జరగకుండా కృంగిపోయావు చూడి, వాటి మీద నీవు అతిశయపడదువుగాక. అన్న చెప్తుండేది అదే, అయ్యా నేను నా శత్రు మీద అతిశయం అంటే, ఇంతకాలము ఎక్కడైతే అపవాది నా గర్భాన్ని మోసిందో, పిల్లలు లేరన్న నింద వేసిందో, దాని మీద నేను అతిశయం పొంది ఉంటిని. హల్లెలూయా. అతిశయం అంటే ఇప్పుడు ఈడెవరైనా ఇద్దరు కొట్లాడినారనుకో, ఆమె అంటుంది అంటే నా మీద అతిశయమా? అది కాదు తల్లి. ఈమె అనుకుంటుంది నా మీద అతిశయం. అది కాదు. ఈ లోకంలో నువ్వు నేను ఒక మాట అనుకుంటాం, మళ్ళా వచ్చి నువ్వు నేను మాట్లాడుకున్నాం, సందర్భం పడుతుంది అనుకో, మళ్ళీ నీ వాడు నా వాడే. కానీ అతిశయము దేని మీద అంటే, నీ శత్రువు అపవాదైన సాతాను దేవుని బిడ్డల పైన చలాయిస్తున్నటువంటి, నిన్ను పైకి రాకుండా, నీ పిల్లలను పైకి రాకుండా, నీ వ్యాపారం అభివృద్ధి లేకుండా, నీ గర్భము తెరవకుండా, నిన్ను ఎక్కడంటే అక్కడ శోధనలో దించి, అలవాట్లలో దించి, నిన్ను పాడైన స్థితిలో, పాపపు స్థితిలో కూరుకుపోయినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తడమే దేవుని యొక్క అతిశయము. హల్లెలూయా. అతిశయం అంటే అది. అతిశయం అంటే ఏదో నా శత్రువు అంటేనే, అయ్యా నా పక్కనే ఆయన కాదు దేవుని బిడ్డ. అపవాది ఏ విషయములైతే నిన్ను కృంగదీసి, నలగదీసి, ఇంతకాలము నిన్ను కట్టి పడేసి, నిన్ను దేనికైతే దాసునిగా మార్చుకుందో, తాగుడుకు, జూదానికి, పాపానికి, దేనికైతే నిన్ను ఇంతకాలము నిన్ను అది కట్టి పడేసిందో, వాటి మీద నీకు 10వ మాసములో దేవుడు జయమిచ్చునుగాక. వాటి మీద నీవు అతిశయపడదువుగాక. నీ భర్తను త్రాగుడులో ఉంటే మార్చిన దాని మీద నువ్వు అతిశయం పొందుదువుగాక. నీ పిల్లలు లోకంలో కట్టబడి ఉంటే విడిపిస్తే దాని మీద నువ్వు అతిశయం పొందుదువుగాక. అన్న అంటుంది, అయ్యా ఇదిగో ఆ మొదటి మాట ఏమనింది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం అంట. బలం అనలేదు, ఏమంటుంది? మహా అంటే గొప్ప బలం. దేవుని దగ్గర ఆమె చేసిన ప్రార్థన కంట దేవుడు ఆమెకు గొప్ప బలం ఇచ్చినాడంట. నిజం మనం చెప్పగలుగుతున్నామా ఈరోజు? దేవుడు నిజంగా నన్ను గొప్పగా ఆశీర్వదించినాడన్నా. వీళ్ళు చెప్తంటే వింటున్నాం, కానీ మన జీవితంలో లేదు. మనం అనకాలి, వాళ్ళ లెక్క నేను ఎప్పుడు చెప్పాలి ప్రభువా? వాళ్ళ పిల్లల లెక్క నా పిల్లల్ని ఎప్పుడు తీర్చిదిద్దాలి? వాళ్ళ లెక్క నా కుటుంబం ఎప్పుడు తీర్చిదిద్దుకోవాలి? నేను వాళ్ళ లెక్క నేను ఉన్నతమైన స్థానంలో ఎప్పుడు నా పిల్లలను నిలబెట్టాలి? ఇది ఉండాలండి. రోషం అంటే, కోపం అంటే, రాత్రే చెప్పుకున్నాం యాకోబు గురించి, మొగసిరి కలిగిన రోషము కలిగిన వాడే, ఓడిపోయిన కాడ, నిందలు పడిన కాడ, ఒంటరి వాడైన తర్వాత బానిస సంఖ్యల మధ్యలో ఆయన దేవుడు అంటున్నాడు, ఇదిగో రోషము గలవాడే. రోషము లేని బ్రతికి ఎందుకు లాభం లేదు? రోషం ఉండాలి.
రోషము కలిగిన దేవుని దగ్గరికి వస్తున్నానే, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, సమాజంలో నేను తలెత్తుకునేటట్లు పనులు చేస్తున్నానా, సమాజంలో నేను తలెత్తుకొని బ్రతకగలుగుతున్నానా? ఈ రోషము లేనప్పుడు నువ్వు ఎంత ఏం చేసినా అది ఎందుకు పనికి రాదు. దేవుని బిడ్డలు, దేవుడు కూడా రోషగాలనే కోరుకుంటాడు. ఏశావుని ఎందుకు కోరుకోలేదంటే, వాడు తిండి పెడితే వాడు తిండి తిని కడుపార తిండి తిని నిద్రపోతాడు, ఈ తిండి పోతాడు, వీనికి రోషం లేదు, వీనికి ఆశీర్వాదం ఇచ్చినా అది అగ్నిలో వేసి కాల్చబడినట్లేనని ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబుకి ఇవ్వడానికి కారణం ఏమిటయ్యా అంటే, వాడు తిండికి ఆశపడిన వాడు తిండిపోతాడు, ఆశీర్వాదం ఇచ్చిన అది నలుగురికి ప్రయోజనకరముగా ఉండదనే రోషగాడైన యాకోబుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏశావుకి ఇచ్చిన ఒక్క పూట ఏ ఆశీర్వాదం లేనప్పుడే ఒక్క పూట కూటి కోసం చిక్కుడుగాయ కోసం ఆశపడి, వరే యాకోబు నీ తిండి నాకు పెట్టు, ఆకలి అయితే ఎందుకు తిండి పెట్టన్నాడు. నీ ఆశీర్వాదం ఇస్తావని యాకోబు తెలివి కలిగినాడు, దొంగిలించుకున్నాడు. దేవుడు చూసినాడు, ఇట్టాటోనికి నేను ఆశీర్వాదం ఇచ్చినా రేపు మళ్ళీ వీడు మాంసాన్ని చూస్తానే అయిపోతాడు. మనం కూడా కొంతమంది మాంసాన్ని చూస్తే అన్నీ మర్చిపోతుంటాం. తిండి ఉంటే చాలు కొంతమందికి ఇంకేమొద్దు, తినడం పండుకడం లేయడం, తినడం పండుకడం ఇదేంగా, తినాలి, నిద్రపోవాలి, లేయాలి. తినేదని అరిగేటట్టు పనులు చేసి సావండి. కొంతమంది ఉంటారు, తినడం పండుకడం లేయడం తప్ప ఇంకొక పని ఉండదు. నీ తిండన్న అడగనికి కొంచెం పనులు చేసి సావండి మీరు. కొంతమంది ఏముండదు, వండుకున్నామా, తిన్నామా, నిద్రపోయినామా, లేచినామా, ఏం బతికిది. పౌలు అంటున్నాడు, నా చేతులు కష్టపడినవి మీరు చూడలేదా? నువ్వు నేను పౌలు కంటే గొప్పలమా? నువ్వు నేను పౌలు కంటే అంత గొప్ప సువార్థికులమా? నువ్వు నేను పౌలు కంటే ఆత్మలు రక్షించగలిగిన వాళ్ళమా? ప్రశ్న వేసుకోవాలండి. ప్రశ్న వేసుకోకపోతే జవాబు ఎప్పుడు దొరకదు. ప్రశ్న ఉంటేనే జవాబు, ప్రశ్న లేకపోతే జవాబు లేదు. సోమరులం కాకూడదు. నీ అవసరత తీరా అంటే నువ్వు కొలిమిలో కాల్చబడిన దాని వల్ల మండుతుండాలి, ప్రార్థనలలో మండాలి, ప్రతి విషయంలో నువ్వు పాలు పంపులు పొందాలి. నువ్వు మండుతుంటేనేనండి, మంట లేదనుకో సమస్తమైనటువంటి కీడు, సమస్తమైనటువంటి విషం, సమస్త విషపురుగులు వచ్చి మనలో చోటు చేసుకుంటాయి. ప్రార్థన లేకపోతే, వేడి నీలో లేకపోతే, మంట నీలో లేకపోతే నీలో అనేకమైనవి వచ్చి చేరుతాయి దేవుని బిడ్డ. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు మండుతుండాలి. నీ మంట ఆరిపోయిందనుక, అందుకే అన్న అంటుంది, నేను మండుచున్న దాన్ని, మహాబలము కలిగిన దాన్ని, మహాబలం వదుకునే నీ దగ్గరికి వచ్చి నేను చూడు. ఒక ఆడ మనిషి అంటుంది, మహాబలము కలిగాను నాకు నీ దగ్గరికి వచ్చినాక ప్రభువా. నిజంగా పొద్దున ఆ మాట మాట్లాడితే ఇంటికెళ్ళి నిక్కబడుచుకున్నాయి. అరే, ఒకప్పుడు కృంగిపోయి వచ్చిన ఆమె మొదటి అధ్యాయంలో కృంగిపోయింది, రెండో అధ్యాయంలోనికి వచ్చే లోపల మొదట్లోనే అంటుంది, నేను మహాబలము పొందుకున్నా. మొదటి సంవత్సరం కృంగిపోయి వచ్చావు, రెండో సంవత్సరమైన నీలో ఉందా, మూడో సంవత్సరం అయిన ఉందా, నాలుగో సంవత్సరం అయిన ఉందా, ఏ సంవత్సరంలో ఉంది నీ కాడ? జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని ఎంతగానో, అన్న ఒక్కరోజు ప్రార్థన చేసింది, ఒక్కసారి దేవుని సన్నిధిలో ఏడ్చింది. ఆ ఏడిచే ఏడుపు నిండు మనసు తేడిసింది. అంటే అర్ధ మనసు తేర్చాలి, అర్ధ విశ్వాసముతో అడగాలి. మన విశ్వాసం ఏంటంటే, చేస్తాడో లేదో లేయా, ఇస్తాడో ఏడో లేయా, తీరుతాయో లేదో లేయా. తీరవవి ఇవ్వడా ఆయన. నిండు మనస్సుతో నువ్వు ఎప్పుడైతే ఆ విధమైన, ఇంకొక మాట, చివరి మాట చెప్పి నేను ముగింపులోనికి, పేతురు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు 7వ అధ్యాయం 26వ వచనం చదువు నాయన. పవిత్రులను, పరిశుద్ధులను, నిర్దోషియు, నిష్కలంకుడును,
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఉండు, నన్ను అక్కడే ఉండు జయ. ఈ మాట, ఈ ప్రధాన యాజకుడు యేసు ప్రభుని గురించి మనకు నిర్దోషియు నిష్కలంకుడును, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండల కంటే మిక్కిలి గొప్పవాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను, ధర్మశాస్త్రం అంటే యేసు ప్రభు పుట్టక ముందు పాత నిబంధన గ్రంథం అంతా ధర్మశాస్త్రమే. అప్పుడు ఎవరయ్యా అంటే ఏమని రాయబడింది? ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను. అప్పుడు యాజకుడు కూడా బలహీనుడే, యాజకుడేం బలవంతుడు కాదు, యాజకుడు కూడా బలహీనుడే. చదువు. కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యమును నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. హల్లెలూయా. అక్కడే ఉండు, మా తర్వాత చదువు. మొదటగా ఉన్న యాజకుడు ఎవరయ్యా అంటే అలనాడున్నటువంటి అహరోను, వీళ్ళల్లా కూడా ఈ యాజకులు ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం మొదటగా వాళ్ళ పాపాల కోసము బలిని అర్పించి వాళ్ళ పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం పొంది తరువాత విశ్వాసుల కోసము, ప్రజల కోసము వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ కోసం బలిచ్చేవాళ్ళు. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనం ఆ కాలములో లేము. ఇప్పుడు మనము అలాంటి యాజకుడు మనకు లేడు. ఇప్పుడు అలాంటి యాజకుడు మనకు అవసరం లేదు. ఎవరంట ఇప్పుడున్నోళ్ళు? తన్ను తాను అర్పించుకొనున్నప్పుడు ఒక్కసారే పని చేసి ముగించెను. హల్లెలూయా. ఒక్కసారే. అప్పుడు పాత నిబంధన గ్రంథ ప్రకారం యాజకుడు ప్రతిరోజు బలి అర్పించేవాడు. ప్రతిరోజు పాపాల నిమిత్తము, ముందు తన కోసం, తర్వాత మన కోసం. కానీ ఇప్పుడు 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 ఎవరయ్యా మన బలి? ఇప్పుడు మన కోసం ఎవరయ్యా ఆ యాజకుడు అంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఇప్పుడు మన పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథములో లేం మనము. ఆ ధర్మశాస్త్రము పోయింది, ఆ యాజకులు పోయినారు. అప్పుడు నువ్వు పాపము చేసేవానివి, అది పాపం. ఇప్పుడు నువ్వు తలస్తేనే పాపం అంటుంది నూతన నిబంధన గ్రంథం. అప్పుడు నువ్వు శరీరంతో చేస్తే పాపం, ఇప్పుడు నువ్వు మనసుతో ఆలోచన చేస్తేనే పాపం అంటుంది. చూడండి, బాగా వినండి. ఒకప్పుడు ఎవరయ్యా అంటే ఆ యాజకుడు కూడా పాపాలు చేసి ముందు తనకు తాను బలియాగం చేసుకున్న తర్వాత తనకు తాను బలులు అర్పించుకున్నాక మనకు అర్పించేవాడు. కానీ ఇప్పుడున్న యాజకుడు ఎవరయ్యా అంటే ఒక్కసారే నా పాపాల నిమిత్తం ప్రతిరోజు మీకు బాప్తిసం ఇవ్వలేను. అయ్యంగా పాపం ఈరోజు బాప్తిసం తీసుకున్నాం, 6 నెలలకు తాగినాం, 6 నెలలకు లోకాలను పడినాం, మళ్ళీ బాప్తిసం లేదే. యేసు ప్రభు ఒక్కసారే బలి అయినాడు. యేసు ప్రభు ఒక్కసారే నీ కోసం సిలువలంగా మరలైన సంవత్సరం వచ్చి నీ కోసం బలిగాడు, వారం వచ్చి బలిగాడు. అందుకే అదే అధ్యాయంలో 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి
చేతులతో చేసినది కానిది అనగా సృష్టికి సంబంధించినది కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలాయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమునను మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి మీకు విడుదల కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు నాకు అవసరం ఏమిటాయి అంటే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథం అవసరం కాదు మనకు, అది ఒక ఛాయారూపం. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు మనం లెటర్ రాసే కాలంలో ఉన్నాం. ఒకప్పుడు కొడుకు యాన్న ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులకు లెటర్ రాసేవాడు ఏమని, అమ్మా నాన్న బాగున్నారా, నేను బాగున్నానంటే ఎప్పుడు ఒక వారానికి వస్తుంది. ఢిల్లీలో లెటర్ వేస్తే 10 రోజులకు నంద్యాలకు వస్తుంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఢిల్లీకి లెటర్ వేస్తే 10 రోజులు. అంటే పాత నిబంధన కాలం ఎలా ఉన్నదంటే లెటర్లతో నడిచేది. ఇప్పుడు ఎలా ఉందంటే విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు చూస్తున్నావు. ఒకప్పుడు నువ్వు చేసే పాపానికి ఎప్పుడో తీర్పు వచ్చేది, ఎప్పుడో శిక్ష పొందేవాడివి, నీకు ప్రాయశ్చిత్తానికి సమయం ఉండేది. అయితే దేవుని బిడ్డ ఇప్పుడు అలా లేదు. ఈ చేత పాపం చేస్తే ఈ చేత మరువెంట నువ్వు అనుభవించాల్సిన రోజు ఇది. ఈరోజు తల్లిదండ్రులు ఈ చేత పాపం చేస్తే పిల్లలు దాన్ని పొందుకుంటున్న రోజు ఇది. తల్లిదండ్రులు ఈ చేత నువ్వు ఒక మంచి కార్యం చేస్తే ఈ చేత నీ పిల్లలకు వస్తుంది. అది అంటే కాలము మారిపోతా ఉంది. అందుకే కాలానికి అనుగుణంగానే యేసు ప్రభు రావడానికి అది దేవుని యొక్క చిత్తం అయ్యింది. యేసు ప్రభు ఊరికే రాలేదు. కాల అనుగుణాన్ని బట్టి, మనుషుల యొక్క ఆ హృదయ ఆలోచనలను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి స్వయాన ఎందుకు పంపించినాడంటే, ఒకప్పుడు యాజకుడు తాను పాపినైన అర్పించేవాడు పాపై ఉండకూడదు. అర్పించేవాడు పాపై ఉండకూడదు. అర్పించేవాడు పరిశుద్ధుడైనప్పుడే నీ అర్పణకు ఒక విలువ. హల్లెలూయా. బోధ చెప్పే టీచర్కి లెక్కలు సరిగా చేయకపోతే ఆ స్టూడెంట్స్ దగ్గర విలువ ఎలా ఉంటుంది? ఆ స్టూడెంట్ ఎలా పాస్ అవుతాడు? రేపు మా యాజకుడే పాపములో ఉన్నాడు, మా యాజకుడు మొదటగా తన పాపాన్ని ఇక్కడ పరిశుద్ధపరచుకుంటున్నాడు, తర్వాత నా పాపానికి వస్తాడంటే నా యాజకుడు కూడా పాపములో ఉన్నాడు గనక నేను పాపం చేయడంలో తప్పు లేదు. అందుకే పరిశుద్ధుడైన యేసయ్య ఎందుకు రావాల్సింది వచ్చింది? పరిశుద్ధుడైన యేసయ్య మనకు నూతన నిబంధన గ్రంథం ఏం బోధిస్తుందంటే, ఇదిగో యాజకుడై ఉన్నవాడు తన తాను పాపి అయి ఉండకూడదు. హల్లెలూయా. లోకానికి వేరైన నీవు, లోకములో నుండి యేసు ప్రభు రక్తములో కడగబడి విభజింపబడిన నీవు, ఒకప్పుడు లోకములో త్రాగుడులో, జూదములో, అక్రమంలో, అన్యాయంలో, విగ్రహారాధనలో, శాపములో ఉన్న నీవు, యేసు ప్రభు రక్తములో కడగబడిన నీవు ఇప్పుడు నువ్వు సపరేట్ కాలేదనుకో, మరి ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఎవరికి అవసరమై వచ్చాడు ఆయన? నీ అవసరత తీరాలి. ఎందుకంటే ఆ కింద వచ్చిన చదువు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఖచ్చితము. ఏదైతే ఎవరైతే దాన్ని రాశారో మొదటగా, ఇప్పుడు ఒక బైకు తయారు చేస్తాడు, తయారు చేసిన వాడే మొదటగా తోలాల దాన్ని.
ఎందుకంటే తయారు చేసినోనికే తెలుస్తుంది దానికి బ్రేక్ యాడ్ ఉంది, దానికి బెల్ యాడ్ ఉంది, దానికి ఆయిల్ ఎక్కడ పోవాలి, అది ఎంత స్పీడ్ పోతుంది, అది ఎక్కడ నిలబడుతుంది అని. తయారు చేసిన వానికి. నిన్ను నన్ను తయారు చేసింది ఎవరు? నిన్ను నన్ను తయారు చేసింది ఆయనే. కాబట్టి మరణ శాసనం రాసిన ఆయన మరణం అంటే ఇలా ఉంటుంది అని భూమి మీదకి వచ్చి మరణించి మరణించి నేను జయిస్తున్నాను అని మరలా తిరిగి లేచాడు ఆయన. ఊరికే లేయలేదు ఆయన. మరణ శాసనాన్ని రాసిన వాడు రుజువు చేసినాడు. ఈ లోకములో ఏ దేవుళ్ళు దేవతలు పుట్టి వచ్చి ఈ మనుషుల కోసమో మేము మరణిస్తున్నాము మరలా బ్రతుకుతామని చెప్పిన వ్యక్తి ఏ దేవుళ్ళు లేరండి. దేవుని బిడ్డలారా, మీరు ఇది బాగా గమనించాలి. ఏదో యేసుప్రభు అంటే ఆదివారం ఒక పూట మాకు సమాధుల దొడ్డి కోసం లేకపోతే సంఘ సహవాసం కోసం కాదు నువ్వు రావాల్సింది. సంఘ సహవాసం కాదు నిన్ను జీవ మార్గంలోనికి నడిపించేది. నువ్వు ఎందుకోసమయ్యా అంటే యేసుప్రభు మరణించి మరలా తిరిగి లేస్తానని ఛాలెంజ్ చేసి నీ పాపాల కోసం నేను ఆ యాజకుడు పాపం చేసి నీ కోసం చనిపోలేడు. పాపం చేసినాడు పాపి కోసం చనిపోలేడు. చెల్లని నోటు ఇంకొక చెల్లని నోటును అది చెల్లించేటట్లు చెయ్యలేదు. చెడిపోయిన బండి ఇంకొక చెడిపోయిన బండిని బాగు చెయ్యలేదు. బాగు చెయ్యాలి అంటే కొత్త వస్తువు దానిలోనికి రావాలి. హల్లెలూయా. కొత్త సామాన్ దాంట్లోకి రావాలి. నీ జీవితంలోని గుడుక చెడిపోయినటువంటి నీ హృదయంలోనికి కొత్తగా ఈ యేసయ్య బాప్తిసం అన్నటువంటి నూతన జన్మ నువ్వు ఎప్పుడు పొందుకుంటావో అప్పుడే నీకు ఒక విలువ. పాత సామాను అప్పట్లో యాజకుడు ఎవరంటే పాత సామాన్ దగ్గర పాత సామానే దొరుకుతుంది, కొత్త సామాను దొరకదు. యేసు ప్రభు పాత సామాను కాదు. హల్లెలూయా. ఆయన నూతన యుగ పురుషుడు. హల్లెలూయా. ఆయన నూతన శకానికి యుగ పురుషుడు, పాపము లేని పరిశుద్ధుడు, యోగ్యత కలిగిన వాడు. ఎందులో కూడా ఆయనకు పేరు పెట్టలేము, ఎందులో కూడా ఆయనను మనము తీసేయలేము. దేవుని బిడ్డ, పాత నిబంధన లెక్క ప్రకారం అయితే యాజకుడు నీ కోసం ఒక పాపి కోసం ప్రాణం పెట్టిన చెల్లదు. ఒక ఖైదీకి ఇప్పుడు జైల్లో ఒక ఖైదీ ఉంటాడు. ఒక వ్యక్తిని విడుదల చేయాలంటే బయటన్నోడు వచ్చి అతనికి బెయిల్ ఇవ్వాలి. బయటన్నోడు పూచికత పెట్టాలి. ఏమని, అయ్యా వీడు తప్పు చేసి జైల్లో ఉన్నాడు, వీడికి బెయిల్ ఇవ్వండి, వీడికి నేను వీడెక్కడన్నా వెళ్తే వీడెక్కడన్నా పారిపోతే నేను పూచి పడతా, వాడు లేకపోతే ఇచ్చి నేను వచ్చి జైలు ఉంటానంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అదే జైలు ఇంకొక ఖైదీ వచ్చాయా, ఇదిగా మేము ఇద్దరు జైలు ఉన్నాం, ఇప్పుడు నేను మౌలాలి కోసం చెప్తాయా మౌలాల్ని విడిచిపెట్టండి జైలు ఉన్నాడు అంటే, ఒరే నువ్వే పెద్ద పాపివురా, నువ్వే పెద్ద దొంగవురా, వానికెట్ట నువ్వు జామీన్ ఇస్తావురా. అదే ఆ బయట ఉన్నటువంటి రగొచ్చి చెప్పాలి, ఏమని, అయ్యా మౌలాలికి నేను జామీన్ ఇస్తాను, నేను ఏ పాపం చేయనుని, నేను ఏ దొంగతనం చేయనుని, నాకంటూ ఒక విలువ ఉంది, నాకంటూ సమాజంలో ఒక గొప్పగా వాడబడుతున్నా ఇతని కోసం నేను పూడ్చిపడతానంటే అతని మాట మీద ఇతనికి ఒక విడుదలనిస్తారు దేవుని బిడ్డలారా. అందుకే పాత నిబంధన యాజకునికి విలువ లేదు. హల్లెలూయా. యాజకు మళ్ళా అయ్యా మోషకు విలువ లేదా అనొద్దండి. వాళ్ళంతా కూడా పాపములు ఉన్న వాళ్ళే, అబ్రాహాముకి విలువ లేదా అనేది అనకండి. మీరు చాలా తెలివిపరులు. కొంతమంది అడగొచ్చు, అంటే పాత నిబంధనలు పరలోకం పోలేదంటే పోయినారు, కానీ పరిశుద్ధులు కాలేరు. హల్లెలూయా. యేసు ప్రభు స్థానములో ఉండలేరు వాళ్ళు. యేసు ప్రభే, మోసేనే, అబ్రామే, దావీదే. నా ప్రభువు 10,000లో నా అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. 10,000లో నా గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లో గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు
అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసు, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసు. 10,000లో మన పురుషుడు ఎక్కడున్నా ఆయనను గుర్తించగలుగుతావంట. ఆయన మాటలు, ఆయన రూపము, ఆయన వస్త్రధారణ, ఆయన మాట, ఆయన చూపు. మనం అంటాం కదా, బా ఈ పిల్లని ఆడున్నా గుర్తుపట్టవచ్చు అన్న. కొంతమంది చెప్తారు, ఈ పిల్ల ఆడున్నా నువ్వు 1000 మందిలో పెట్టి పిల్లని గుర్తుపట్టవచ్చు, వీడిని ఆడన పెట్టి గుర్తుపెట్టవచ్చు. ఎందుకంటే వీని మాటలు, వీని పోకిరి చేస్తాలు, వీని అలవాట్లు నేటికి బయటికి తీస్తాయన్న. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఎవరయ్యా నా పాపానికి విడుదల మనకి ఏమవసరం అంటే, అందుకే దేవుడు మొదట్లో అన్నాడు, ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి సుఖిద్దాం, ఏమి దాన్ని చింత చేయకు. నీ పరలోక రాజ్యాన్ని గురించిన అవసరత ఏముంది? నీ పరలోక రాజ్యంలో వెళ్ళుటకు నీకు అవసరత ఏముంది? దాన్ని గుర్తుపట్టంటుంది వాక్యం ఈరోజు. అవసరము ఇప్పుడు యేసుప్రభు ఎవరికి అవసరం అంటే, ఈ లోకములో ఉన్న ప్రతి మానవునికి అవసరము. హల్లెలూయా. పాత నిబంధన ఆ యాజకులను దేవుడు కొట్టి పాడేసినాడు. ఈ యాజకులు పాపముతో మొదటగా వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటున్నారు. అందుకు వినేవాళ్ళు, ఓహో మా యాజకుడు కూడా ఇలాంటి వాడే అని. అందుకే ఆయన నూతన యుగ పురుషుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే మరణం ఎలా ఉంటుందో, ఆ మరణం ఎలా జయించాలో నీకు నాకు ఆయన నిరూపణ చేసి చూపించాడు. ఆయన మరణాన్ని జయించి, ఆయన మరణం అంటే ఇదని మరణించాడండి. చెప్పితే కాదు. ఇప్పుడు మనకు అయ్యా నీకు మంచి బిర్యానీ పెడతానంట, అది పెడితే నువ్వు తింటే కదా ఆ బిర్యానీ టేస్ట్ తెలిసేది. చెప్పడమేమో చెప్తా అన్న బిర్యానీ బలింది, తిన్నప్పుడే తెలుస్తుంది బిర్యానీ రుచి. బిర్యానీ తినకుండానే ఇప్పుడు ఈ లోకంలో యేసు ప్రభు లెక్క తిని చెప్పిన వారు ఎవరు లేరు. హల్లెలూయా. మరణాన్ని తిన్న వ్యక్తి ఈ సృష్టిలో ఎవరు లేరు. మరణాన్ని తిన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు ఒక్కడేనండి. అందుకే ఆయన అంటున్నాడు, మరణ శాసనాన్ని ఎవరైతే రాస్తారో దాన్ని నిరూపణ చేయాలి. ఆ నిరూపణ చేసి మనుషులకు ఈరోజు నీకు నాకు అవసరత ఏంది అంటే, మరణము ఖచ్చితంగా వస్తుంది. మరణం అనేది నీకు నాకు గ్యారెంటీ. మరణించని వ్యక్తి లేడీ సృష్టిలో. అయితే ఆ మరణించిన తర్వాత ఏది అవసరమో నీకు తెలియజేయడానికి వచ్చిన వాడే నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక ముగిస్తున్న దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం చివరి మాట చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఆ అవసరత పరలోకమందు దాచబడి ఉంది. హల్లెలూయా. ఆ స్వాస్థ్యము పరలోకమందు, ఆ అవసరత ఈ భూమి మీద కాదు. ఆ యేసు ప్రభు అవసరం ఎక్కడుందంటే పరలోకములో ఉంది. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అవసరం లేడు నీకు. బతికినోనికి యేసు ప్రభు అవసరమే లేదు.
చచ్చిపోయినటువంటి నీ ఆత్మకు యేసుప్రభు ఈరోజు అవసరం. నువ్వు అనుకోవచ్చు, నేను బ్రతికున్నా, నా చేతుల కష్టార్జితం తింటున్నా, నా పొలాన్ని వేసుకుంటున్నా, నేనే సంపాదించుకుంటున్నా, నేనే రాత్రిపూలు కష్టపడుతున్నా, యేసయ్య నాకేమి ఇచ్చినాడని నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డ, నీకు ఎప్పుడయ్యా అంటే నీ మరణ దినము తర్వాత ఆయన స్వాస్థ్యము నీకు అవసరమై ఉంది. హల్లెలూయా. ఆయన అవసరమై ఉన్నాడు నువ్వు చనిపోయినాక. కింద వచ్చిన చదువు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరతను బట్టి దుఃఖాలు వస్తాయి. క్రైస్తవునికి దుఃఖం ఉండకూడదా? అవసరతను బట్టి శ్రమలు వస్తాయి. క్రైస్తవునికి శ్రమలు ఉండకూడదా? అన్న మాకు దుఃఖమే ఉండకూడదన్నా, మాకు శ్రమలే ఉండకూడదన్నా, మాకు వచ్చిన ఆలం నుంచి అన్ని మేలే ఉండాలన్న. ప్రస్తుత కాలం మనం అపవాది చేతిలో ఉన్నాం. ప్రస్తుత కాలం మనం అపవాది చేతిలో ఉన్నాం. ఇప్పుడు ఈ సృష్టి యావత్తంతా దేవుని చేతిలో లేదండి, అపవాది చేతిలో ఉంది. ఈ సృష్టి యావత్తు కూడా ఒక అపవాది ఆడిస్తున్నాడు. ఇప్పుడు వాడెంతసేపు భూమి మీద ఆడిస్తాడు నిన్ను, ఆ తర్వాత నిన్ను ఆడించలేడు. నిన్ను ఆ తర్వాత ఆడించేది ఎవర్రయ్యా అంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. సాతానుగానికి జీవం లేదు. సాతానుగాడు ఎప్పుడైనా నేను చనిపోయి లేస్తానని యేసుప్రభుతో సవాలు విసరలేదండి. వాడు యేసుప్రభుతో అన్నీ చేసినాడు. యేసుప్రభు ఏది చేస్తే అది చేసినాడు. మోసే ఐగుప్తు దేశంలో ఎన్ని చేసినా ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసినారు. మోసే కర్రను పాము చేస్తే పాము చేసినారు, తేలు రప్పిస్తే తేలు రప్పించినాడు, ఎర్ర నీళ్ళను రక్తంగా చేయమంటే చేసినారు, అన్నీ చేసినారు. కానీ ఎర్ర సముద్రమును ఆపలేకపోయారు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని ఫరో యొక్క రాజులు ఆపలేకపోయారు. అంతే. సాతానుగాడి లోకంలో నీకు శ్రమలు పెడతాడు, సాతానుగాడి లోకంలో నీకు కష్టాలు పెడతాడు, కన్నీళ్ళు పెడతాడు. కానీ చివరిగా జయ జీవితము మనదే. మనకు యేసయ్య అవసరత ఈ లోకములో లేదు, కానీ పరలోకములో దేవుని అవసరత మనకు స్వాస్థ్యముగా ఉండునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డల. సమయమైంది. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి త్వరగా. అందరూ అలాగే తల్లు ఉంచినట్లయితే చెప్పబడిన వాక్యం కోసమే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన ప్రభువా మీకు స్తోత్రం. ఈ అక్టోబర్ మాసానికి అవసరమైనటువంటి వాగ్దానాన్ని నాయన మీరు మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రం ప్రభువా. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అని నా తండ్రి మీరు మాతో వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రం నాయన. ఈ మాసంలో ఏ అవసరతలు ఉన్నా నా తండ్రి మీరు తీరుస్తాను అని సెలవిచ్చినందుకు మీకు స్తోత్రం. నీవు దేవుడవు కనుక ప్రతి అవసరత తీర్చగలవు నాయన. మనిషిని అడిగితే కొన్ని అవసరతలు తీర్చగలుగుతాడు, కానీ ప్రతి అవసరత తీర్చలేడు నా తండ్రి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతోషపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అయా ఏ అవసరతలు ఉన్నా ఆ అవసరతలు నీవు సంఘమైనటువంటి మాకు తీరుస్తానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధైర్యం చేత ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థించి మీ వలన ప్రతి అవసరత మా జీవితంలో తీర్చబడుటకు కృపదేవి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా చింతించవద్దండి. ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, అయినా కానీ వాటిని పోషిస్తూ ఉన్నాను. ఆ పక్షుల కంటే మీరు మరీ చాలా శ్రేష్టమైనటువంటి వారు. మిమ్మల్ని నేను పోషిస్తాను, మీరు చింతించవద్దు. వాటి అవసరతలు నేను తీర్చినట్లుగా పక్షులు, జంతువులు, మరి చిన్న చిన్న కీటకాల అవసరతలు తీరుస్తున్నటువంటి నేను మనుషులుగా ఉండి నా రూపమందు ఉండి నా రక్తం చేత కొనబడినటువంటి మీ అవసరతలు నేను తీర్చలేనా? ఖచ్చితంగా ప్రతి అవసరత తీరుస్తానని నీవు వాగ్దానం చేసినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా అవసరతలు తీర్చబడాలంటే దేవుడవైనటువంటి నీ ఎదుట మోకరించి అడగాలని సెలవిచ్చారు. మరలా అడగాలి, మరలా ప్రార్థించాలి. ప్రార్థించడం వలన అవసరతలు తీర్చబడతాయని సెలవిచ్చినందుకు స్తోత్రం. ప్రార్థించి ప్రతి అవసరత తీర్చబడేటట్లుగా నాయన మేము ఉండడానికి మీరు మాకు కృప దయచేయండి. హన్నా అనేటువంటి నాయన ఒక భక్తురాలికి నాయన తన జీవితంలో ఒక కుమారుడు అవసరమైనప్పుడు, గర్భఫలం అవసరమైనప్పుడు నా తండ్రి మందిరానికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడం వల్ల ఆమె అవసరత తీర్చబడింది అని సెలవిచ్చారు. మందిరంలోనికి రావడం వలన, ప్రార్థన చేసుకోవడం వల్ల కూడా
అవసరతలు తీర్చబడతాయని సెలవిచ్చినందుకు మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్న పరిశుద్ధుడా. అనేక కోణాలుగా అనేకులతో మీరు మాట్లాడారు. అలాగున లోబడి జీవించడానికి సహాయం దయచేయండి. వాక్యాన్ని అందించినటువంటి దైవదాసులను కూడా నా తండ్రి మీరు గొప్పగా వాడుకొని మహిమ పొందండి. బల్లారాధన కార్యక్రమంలో తోడుండి మంచి మనస్సాక్షితో బల్లలో పాలు పంపులు పొందుటకు కృపనివ్వండి. యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.